ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభయాత్ర కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? భక్తుల రద్దీ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాం. ఈ క్రేన్ నెంబర్ 4 వద్దనే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించినటువంటి ఈ ఏడాది భక్తులకు దర్శనమిచ్చినటువంటి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేయబోతున్నారు. మనం చూస్తున్నటువంటి క్రేన్లు, భారీ క్రేన్ల సాయంతో ఖైరతాబాద్ గణేష్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి నిమజ్జన ప్రాంతానికి చేరుకోగానే ఈ 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహా గణేష్ను నిమజ్జనం చేయబోతున్నారు. ఇప్పటికే మొత్తం ఎన్టీఆర్ మార్గ్ నుంచి పీవీ విగ్రహం నుంచి ఇటు సెక్రటేరియట్ ముందు వరకు మొత్తం 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. 10 క్రేన్ల ద్వారా నిమజ్జన ఏర్పాట్లు చేసే విధంగా అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ఎన్టీఆర్ మార్గుకు ఇతర వినాయకుల విగ్రహాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయకుడి విగ్రహాలు రాకుండా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇతర విగ్రహాలు రాకుండా ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ బడా గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి ఇతర విగ్రహాలు పూర్తి చేసే విధంగా ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే భక్తులు ఒక్కొక్కరిగా ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికల్లా పూర్తి స్థాయిలో భక్తుల కోలాహలంతో ఈ ప్రాంతమంతా పూర్తి స్థాయిలో భక్తుల కేరింతలు కోలాహలతో కలకలలాడబోతోంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈసారి హైదరాబాద్ లో నిమజ్జన ఏర్పాట్లు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు క్రేన్లు ఏర్పాటు చేసి బడా గణేష్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు క్రేన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులకు సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్స్ సంబంధించి R&B, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ల ద్వారాగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి అయ్యే విధంగా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయకులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాతనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్లను అనుమతిస్తారు. మరోవైపు అటు ట్యాంక్ బండ్ వైపు, ఇటు బుద్ధుడి విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతం వైపు వినాయకుడి నిమజ్జనం కొనసాగుతోంది. మరోవైపు అటు పీపుల్స్ ప్లాజా వైపు వినాయక నిమజ్జనం యథావిధిగా కొనసాగుతోంది. మరోవైపు వినాయకుడి నిమజ్జనం పూర్తి అయిన తర్వాత ట్యాంక్ బండ్లో ఎప్పటికప్పుడు వినాయకుడి విగ్రహాలను తీసి పక్కన వేయడంతో పాటు అక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు వచ్చినటువంటి పూలదండలు కావచ్చు, అదేవిధంగా వివిధ ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు ఏరివేస్తూ హుస్సేన్ సాగర్ ను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనం లైవ్ లో ఆ విజువల్స్ ను చూస్తున్నాం. జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ సిబ్బంది అంతా కలిసి హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వినాయకుడితో పాటు వచ్చినటువంటి వివిధ వ్యర్థాలను కూడా తీసి పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మొత్తానికైతే ఈసారి హైదరాబాద్ లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వినాయకుడి నిమజ్జనాన్ని ప్రశాంతంగా కొనసాగించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి పెద్ద ఎత్తున మొత్తం వినాయకుడి నిమజ్జనం కోసం మొత్తం 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 160 యాక్షన్ టీములతో పాటు నిమజ్జనం కోసం మొత్తం హైదరాబాద్ నగరం చుట్టూ, అంటే హుస్సేన్ సాగర్ తో పాటు సరూర్ నగర్ చెరువుతో పాటు మొత్తం 20 ప్రధాన చెరువులను హైదరాబాద్ లో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాటు చేశారు. 72 కృత్రిమ కొలను చెరువులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 134 క్రేన్లతో పాటు 259 మొబైల్ క్రేన్లు హుస్సేన్ సాగర్ లో మొత్తం 9 బోట్లు సిద్ధంగా ఉంచారు. మరోవైపు 200 మంది గజ ఈతగాళ్లతో పాటు శానిటేషన్ కోసం, అంటే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన సందర్భంగా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు మొత్తం 14,486 మంది
సిబ్బందిని ఏర్పాటు చేశారు. వివిధ షిఫ్ట్లలో వీరు పనిచేయబోతున్నారు. ఇక 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈరోజు రాత్రి వరకు 50,000కు పైగా వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ఈసారి భక్తులకు ఈ సంవత్సరం ముఖ్యంగా దర్శనం ఇచ్చినటువంటి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ మార్గ్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను ఆపివేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ వినాయకుడు విగ్రహం నిమజ్జనం పూర్తయిన తర్వాతనే ఎన్టీఆర్ మార్గ్లో మిగతా విగ్రహాలను అనుమతించబోతున్నారు. ఇక అటు ట్యాంక్ బండ వైపు కావచ్చు, పీపుల్స్ ప్లాజా వైపు మాత్రం వినాయక నిమజ్జనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం రేపు ఉదయం 11, 12 గంటల వరకు నిరాటంకంగా యథావిధిగా వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.